Today we are going to discuss about kinematics. That is, the object is in motion, we want to describe its motion completely, which we call as kinematics. In this we have two parts, motion in a straight line, motion in a plane. ఇప్పుడు మనం శుద్ధ గతి శాస్త్రం గురించి నేర్చుకోబోతున్నాం ఫిజిక్స్లో ఫస్ట్ ఇయర్లో. దీంట్లో మనం రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి ఒక సరళ రేఖ వెంబటి చలనము, అదేవిధంగా ఒక తలంలో చలనం. ఈ రెండు భాగాలుగా మనం నేర్చుకుంటాం వీటిని. సో వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ దిస్ మోషన్ ఆఫ్ ఎ బాడీ ఇన్ ఎ స్ట్రైట్ లైన్ ఫస్ట్. సో టు స్టార్ట్ విత్ దిస్ వన్, we have to know what is a vector quantity and a scalar quantity. మనం సదిశలు అదిశలు గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ ఫిజిక్స్ని మనం తేలిగ్గా అర్థం చేసుకుంటాం కోసం వెక్టార్సు అండ్ స్కేలార్సు విభజించాం. ఫిజికల్ క్వాంటిటీస్ని, భౌతిక రాశుల్ని. సదిశ అంటే దిశ కలిగిన దాన్ని సదిశ అంటారు. అంటే ఒక కారు 30 km/h టువర్డ్స్ నార్త్ ఇట్ ఈస్ మూవింగ్ అంటే డైరెక్షన్ కూడా ఇచ్చాం కాబట్టి అది వెక్టార్ క్వాంటిటీ. ఒక కారు 30 km/h నార్త్ దిశ వైపు, ఉత్తర దిశ వైపు చలిస్తుంది అంటే దిశ కూడా ఇచ్చాం కాబట్టి అది వెక్టార్ క్వాంటిటీ అయింది, సదిశ రాశి అయింది. ఆ దిశ చెప్పలేదనుకోండి అది అదిశ రాశి అవుతుంది. కాబట్టి సదిశలు అదిశలుగా రెండుగా విభజించాం. ఒక వెక్టార్ క్వాంటిటీని, suppose if I take a vector quantity like this, vegam, velocity is a vector quantity. It can be resolved into two components in the horizontal and the vertical directions. You see here, this velocity is a vector quantity which is making an angle theta with the horizontal. In the x direction, horizontal direction, its component is v cos theta. In the vertical direction, that is y direction, we call as vy. ఇట్ ఈజ్ వి సైన్ థీటా. కాబట్టి వి వేగాన్ని ఒక సదిశ రాశి రెండు భాగాలుగా విభజించగలిగాం. ఎక్స్ దిశలో వి కాస్ థీటా అని, వై దిశలో వి సైన్ థీటా. కాబట్టి సదిశని రెండు భాగాలుగా విడచీయవచ్చు. అదిశకి అలాంటిది లేదు. కాబట్టి వెక్టార్ క్వాంటిటీ యొక్క ఫెసిలిటీ అది. ఎందుకు అంటే ఫిజిక్స్ని తేలిగ్గా అర్థం చేసుకుంటాం కోసం ఈ రకంగా వెక్టార్స్ని, స్కేలార్స్ని మనం నిర్వచించాం. నౌ వీఆర్ గోయింగ్ టు అండర్స్టాండ్ అబౌట్ డిస్ప్లేస్మెంట్ అండ్ డిస్టెన్స్. మనం ఇప్పుడు ఒక స్థానభ్రంశాన్ని, దూరాన్ని తెలుసుకోబోతున్నాం. స్థానభ్రంశం ఏంటి, దూరం అంటే ఏంటో చూద్దాం. ఇప్పుడు రెండు బిందువుల మధ్య ఏ మరియు బి అనే రెండు బిందువులు తీసుకున్నానండి. ఒక వస్తువు ఏ నుంచి బికి ఈ పదంలో, పదం నెంబర్ 1లో ప్రయాణం చేసింది. రెండవది ఈ మార్గంలో చెలించింది, ఇది రెండో మార్గం. మూడోది ఈ మార్గంలో చెలించింది, థర్డ్ పార్ట్. సో ఇక్కడ తొలి బిందువు, ద ఇనిషియల్ పాయింట్ ఈజ్ ఏ, ద ఫైనల్ పాయింట్ ఈజ్ బి, బట్ దే ట్రావెల్డ్ ఇన్ డిఫరెంట్ పాత్స్. పాత్ నెంబర్ 1, పాత్ నెంబర్ 2, పాత్ నెంబర్ 3. ఈ ఉదాహరణలో మనం ఏం చేస్తున్నామంటే ఒక వస్తువు ఏ నుంచి బికి ప్రయాణం చేయడం చూపిస్తున్నాం. ఇక్కడ 3 పదాలు ఉన్నాయండి, 1, 2, 3 పదాలు. ఇక్కడ మొదటి దాంట్లో ఇది నిజమైన ప్రయాణం చేసిన మార్గం, ఇది కూడా ఆ వస్తువు ప్రయాణం చేసిన నిజమైన మార్గం. ఇటువంటి మార్గాన్ని మనం ఏమంటామంటే డిస్టెన్స్ అంటాం. దూరము డిస్టెన్స్. సో డిస్టెన్స్కి, దూరానికి ఉదాహరణ 1 కానీ 2 కానీ 3 కానీ. అంటే ఒక వస్తువు ప్రయాణం చేసిన ఆ మార్గాన్ని మనం దూరము అంటాం. ద పాత్ ట్రావెల్డ్, ద యాక్చువల్ పాత్ ట్రావెల్డ్ బై ద బాడీ ఈజ్ కాల్డ్ డిస్టెన్స్. మరి డిస్ప్లేస్మెంట్ అంటే ఏ నుంచి బికి ప్రయాణం చేసిన ఉన్న కనిష్ట దూరం, ద మినిమం డిస్టెన్స్, ద షార్టెస్ట్ డిస్టెన్స్ మెజర్డ్ ఫ్రమ్ ఏ టు బి ఈజ్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్. కాబట్టి ఈ 3 ఎగ్జాంపుల్స్లో 1 అనేది ఎప్పుడు కూడా డిస్ప్లేస్మెంట్, స్థానభ్రంశాన్ని చూపిస్తుంది. సో డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఎ వెక్టార్ క్వాంటిటీ బికాస్ ద డైరెక్షన్ ఈజ్ గివెన్ ఫ్రమ్ ఏ టు బి. స్థానభ్రంశం అనేది సదిశ రాశి. ఎందుకని దాని దిశను ఎవరిచ్చారు?
మనమేమి ఇస్తున్నాం ఏ రకంగా ఏ నుంచి పీకి. It is a vector quantity. The path number 1 is only displacement in all the cases. But 1, 2, 3 are examples of distance. The actual path traveled by the body is called distance, which is a scalar quantity, whereas the shortest path from A to B is called displacement. All these two are having the same units, meters. Meter is a unit for this distance or displacement. So the shortest path is called displacement. Actual path is called distance. కాబట్టి వస్తువు నిజముగా ప్రయాణించిన మార్గాన్ని మనం దూరము అంటాము. వాటి మధ్య ఉన్న కనిష్ట మార్గాన్ని మనం స్థానభ్రంశం అంటారు. అదండి తేడా. నెక్స్ట్ ఈజ్ ఐ వాంట్ టు టేక్ an example of distance and displacement, taking an example of body moving along the circumference of a circle of radius r. So here a body is moving along the circumference of a circle of radius r. O is the center here. Here the body is moving along the circumference of a circle in the anti-clockwise direction. Let this point is A, let this is B, C and D. I want to understand what is the distance and displacement in different cases. The first case I take it as from A to B. If the body is traveling from A to B and the distance or this radius of the circle is r, then I want to calculate the distance. Distance is the actual path. కాబట్టి దూరం అనేది నిజముగా ప్రయాణించిన మార్గము అంటే ఈ మార్గం ఆర్క్. సో ఇదంతా మొత్తము సర్కంఫరెన్స్లో 1/4 వంతు. సో 1/4 ఆఫ్ 2πr is a distance. Whereas the displacement means the shortest path. What is the shortest path? This is the shortest path. So this is nothing but the hypotenuse of this one. So it is nothing but the Pythagoras theorem. It is nothing but r√2. So the displacement of this one is r√2 is the displacement. So the shortest path is the displacement from A to B, whereas the arc, this 1/4 of the circumference, that is this arc, is the distance. కాబట్టి దూరం అనేది మొత్తము దీని వృత్త పరిధిలో 4వ వంతు ఉంటుందండి. ఇది దీనికి కర్ణము పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఇది ఎంత అవుతుందంటే r√2 అవుతుంది. అదేవిధంగా రెండవ ఎగ్జాంపుల్ తీసుకుందామండి. సెకండ్ ఎగ్జాంపుల్. వాట్ ఈజ్ సెకండ్ ఎగ్జాంపుల్ హియర్? ఇఫ్ ద బాడీ ఈజ్ ట్రావెలింగ్ ఫ్రమ్ A to C, ఇక్కడ దాకా వస్తే A to C, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్? A to C కి వస్తే ఏం చేస్తావు చూద్దాం. Now from A to C, if I take it, this is the arc. So the distance is nothing but total circumference is 2πr. In that only I want half. So half of 2πr. What is the displacement? It is the shortest path. From A to C, shortest path is nothing but this diameter. అంటే వ్యాసము 2r. కాబట్టి ఇది వృత్త పరిధిలో ఇక్కడి నుంచి A నుంచి C కాబట్టి హాఫ్ ఆఫ్ సర్కంఫరెన్స్ అంటే వృత్త పరిధిలో సగం అది దూరం అవుతుంది. స్థానభ్రంశం అంటే తక్కువ దూరం. A నుంచి Cకి తక్కువ దూరం ఏది? వ్యాసం. S is equal to 2r. ఈ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు ఏది స్థానభ్రంశము ఏది దూరము అని. అదే థర్డ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నానండి. ఇక్కడ ఐఎమ్ టేకింగ్ థర్డ్ ఎగ్జాంపుల్. వాట్ ఈస్ ద థర్డ్ ఎగ్జాంపుల్? ఇఫ్ ద బాడీ ట్రావెల్స్ ఫ్రమ్ A to D, అంటే ఈ రకంగా ఇక్కడికి వచ్చేసింది. మళ్ళా స్థానభ్రంశం ఇదేనండి. కానీ దూరం అంటే ఈ మొత్తం. ద డిస్టెన్స్ ఈజ్ 3/4 ఆఫ్ ద సర్కంఫరెన్స్. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఇన్ ది కేస్? 3/4 ఆఫ్ సర్కంఫరెన్స్ 2πr. దూరం అనేది 3/4 వంతు దేంట్లో? వృత్త పరిధిలో. మరి స్థానభ్రంశం అండి? The displacement is the shortest path. Again it is nothing but by the Pythagoras theorem, it is r√2. So r√2 is the displacement, whereas the distance is 3/4 of the circumference, that is 2πr into 3/4. So I am going to take the next example. It is the fourth example on this same thing. If the body completes one rotation, that is A to B, completing one rotation. If it is completing one rotation, what is going to happen? It's coming to the same point. What is the displacement? Displacement becomes 0.
because it is coming to the same place. The shortest path is 0. స్థానభ్రంశం అనేది 0 అయిపోతుందండి. ఇక్కడ స్థానభ్రంశం ఉండదు. మరి దూరం ఎంత అవుతుంది? The distance is nothing but total circumference of the circle. వృత్త పరిధి మొత్తము అంటే 2πr. 2πr is the distance travelled by the body, whereas s is the displacement. Here displacement is 0. What is the other example I can give where displacement is 0? If a body is projected vertically upwards, it's going and coming back. So when body is going up and down, what is the displacement? 0. But what is the distance travelled? Going up, let it be h, and going down, that is h, that is 2h. It was given in the EAMCET examination. If a body is projected vertically upwards with a velocity of 10 meters per second, what is the displacement? Answer is 0. No data is required because it is coming to the same position. So this is an example for where displacement is 0, but the distance will be there, something will be there. In this case of this one, the distance is nothing but 2h, whereas displacement is nothing but 0. So these are the examples which enlighten us what is the difference between distance and displacement. కాబట్టి ఈ ఎగ్జాంపుల్ ద్వారా మనకి పూర్తిగా అర్థం ఏంటంటే ఏది డిస్టెన్స్, ఏది దూరము, ఏది స్థానభ్రంశము, వాటి గురించి మనం అర్థం చేసుకోవచ్చు. Now I want to introduce a word called velocity. అంటే వేగము. So velocity, v is nothing but rate of change of displacement, and speed is nothing but rate of distance travelled by the body. Here it is the displacement, here it is the distance. Both are the units meters per second. రెండిటికి ప్రమాణాలు ఒకటేనండి, కానీ ఇది వెక్టార్ క్వాంటిటీ అంటే సదిశ రాశి, whereas this one is a scalar quantity. So స్పీడ్ అనేది వడి అనేది అదిశ రాశి, ఇది సదిశ రాశి, ఇది సదిశ, ఇది అదిశ. అంటే దీనికి దిశ లేదు. అంటే ఒక కారు 30 km/h టువర్డ్స్ నార్త్ వెళ్తుంది అని చెప్పాం, అప్పుడు అది వేగం అయిపోతుంది. 30 km/h వెళ్తుంది అని చెప్పాం అనుకోండి, వడి అయిపోతుంది. అంతే తేడా. సో స్థానభ్రంశం యొక్క రేటునే వేగం అంటాం, దూరం యొక్క రేటునే వడి అంటాం. అది డిఫరెన్స్ అండి. ఇప్పుడు మనకి యావరేజ్ స్పీడ్ ఆర్ యావరేజ్ వెలాసిటీ, యావరేజ్ స్పీడ్ ఆర్ యావరేజ్ వెలాసిటీ అని అనుకోండి, అంటే మొత్తము దూరము బై మొత్తము కాలం. అదే యావరేజ్ వెలాసిటీ అని అనుకోండి, మొత్తము స్థానభ్రంశము బై మొత్తము కాలము, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం, టోటల్ డిస్ప్లేస్మెంట్ బై టోటల్ టైం. కాబట్టి సరాసరి వడి, సరాసరి వేగము, ఈ రకంగా మనం రాసుకోవచ్చు అండి. కాబట్టి మనం ఇప్పుడు సరాసరి వడి, సరాసరి వేగం గురించి మనం నేర్చుకోబోతున్నాం. హియర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ one example, a beautiful example on average velocity. Suppose a body is traveling half the distance, let it be x, this is also s, and with the velocity u, and the next half with the v. What is the average velocity? That is our problem. So half the distance is traveling with the s and next half with the s, with the velocities u and v. What is the average velocity? కాబట్టి ఇక్కడ రెండు సమానమైన దూరాలు ఎస్ఎస్ను ఒక వస్తువు యు వేగంతోనూ వి వేగంతోనూ ప్రయాణిస్తే దాని సరాసరి వేగము ఎంత? దీనికి ఫార్ములా ఏంటంటే 2uv/u + v. దీని ఫార్ములా ఏంటి? 2uv/u + v. మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏం ఎగ్జాంపుల్? సగం దూరాన్ని 40 km/h, మిగిలిన సగం దూరాన్ని 60 km/h ఒక వస్తువు ఒక సరళరేఖా మార్గంలో ప్రయాణం చేస్తే దాని సరాసరి వేగం ఎంత అని అడిగాడు. కాబట్టి ఫార్ములా ఏంటి? సరాసరి వేగానికి ఫార్ములా 2uv/u + v. ఈ ఫార్ములా 2 × 40 60/40 + 60, దట్ ఈస్ దిస్ 100 అండి, 100. 2 40 60/100. We'll cancel this. So we are getting answer. It is 48 kmph. Very good answer. So kmph. So what is the average velocity? 48 kmph.
హియర్ ఒక వస్తువు సగం దూరాన్ని 40 kmph, మిగిలిన సగం దూరాన్ని 60 kmph చేస్తే సరాసరి వేగం ఎంత అని అడిగాడు. ఎంత వచ్చిందమ్మా? 48 km/h వచ్చింది. ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒక స్టూడెంటు తన ఇంటి నుంచి బయలుదేరాడండి. కాలేజీకి వెళ్ళాడు. ఒక కాలేజీకి వెళ్ళాడు అనుకుందాం. ఈ కాలేజీకి వెళ్ళి అది డి అనే దూరం, మళ్ళా వచ్చేసాడు ఇంటికి. వెళ్ళేటప్పుడు మీకు తెలుసు చాలా బాధగా వెళ్తాం, 40 kmph. మనం ఇంటికి వస్తున్నాం, చాలా స్పీడ్గా వచ్చేస్తాం ఆనందంగా, అమ్మయ్య ఇంటికి వచ్చేస్తున్నాం అని. అలాంటప్పుడు సరాసరి వేగం ఎంత అని అడిగాడు, యావరేజ్ వెలాసిటీ. హియర్ a person is traveling from his house to college or school 40 kmph, coming back with 60 kmph. What is the average velocity? I am asking. So by the formula of 2uv by u plus v, I can say the answer is again same as 48 kmph, but answer is 0. But the answer is 0. In this case we said 48, but in this case answer is 0. Why? ఇక్కడ ఒక మనిషి ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళాడు, స్కూల్ నుంచి మళ్ళీ వచ్చాడు, 40 kmph 60 kmph సరాసరి వేగం ఎంత అని అడుగుతున్నాడు. మనకి ఈ ఫార్ములా ప్రకారం ఎంత రావాలి? 48 రావాలి. కానీ ఆన్సర్ ఏం చెబుతున్నాం? 0. ఎందుకో చెప్పగలరా? కారణం ఇక్కడ స్థానభ్రంశము, డిస్ప్లేస్మెంట్ 0. When the displacement is 0, velocity is 0. Therefore, here average velocity becomes 0. But average speed, suppose if you ask to calculate average speed, then average speed will be again same formula, that is 48 kmph. Because ఇక్కడ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, స్ట్రెస్ చేయాలనుకుంటున్నానంటే, ఇది వడి అనేది అదిశ రాశి, దిశతో సంబంధం లేదు, కానీ ఇది మాత్రం దిశ కావాలి. బికాస్ ఇట్స్ అ వెక్టార్ క్వాంటిటీ. సో ఇక్కడ స్థానభ్రంశము, డిస్ప్లేస్మెంట్ ఈజ్ 0. when the displacement 0, the velocity, average velocity is also 0. కాబట్టి ఈ ఫార్ములా ఎప్పుడు వరకు వస్తుంది? స్థానభ్రంశము 0 కానప్పుడు, లేదా వస్తువు ఒకే దిశలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఈ ఫార్ములా కరెక్టే. దేనికి? యావరేజ్ వెలాసిటీకి. ఇఫ్ నాట్, it becomes 0. So this is importance in the case of average speed or velocity. Now I am going to explain, if the body is moving with the changing velocity or speed, then we have a word called acceleration. Initially it has a velocity v dot and final velocity is v in a time of t. So the rate of change of velocity is called acceleration. కాబట్టి వేగములోని మార్పు రేటుని త్వరణము అంటారు. ఎప్పుడైతే టీ కాలము డినామినేటర్లో ఉంటుందో దాన్ని రేటు అంటారు. వేగములోని మార్పు రేటుని త్వరణం అంటారు. దీనికి యూనిట్స్ మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. Some people call it as a meter second to the power of -2. So acceleration is a vector quantity. Now if a body is moving with a constant velocity or uniform velocity, if it is a body is moving with a uniform velocity, if a body is moving with a uniform velocity, constant velocity, then the acceleration becomes 0. That is, there is no change. If there is a change, then to describe the motion of a body, we require 4 equations which we call as equations of motion. The first equation is v is equal to u plus at. The second one is s is equal to ut plus half at square. The third one is v square minus u square is equal to 2as. Sn is nothing but the distance traveled in the nth second is u plus a by 2 into 2n minus 1. These are the 4 equations of motion which explains the motion of a body completely. So these are the equations of motion. ఒక వస్తువు త్వరణతో ప్రయాణం చేస్తున్నప్పుడు దాన్ని మొత్తముగా విశదీకరించాలి అంటే, దాని యొక్క పదాన్ని మనం చెప్పాలి అంటే, మనం దాని యొక్క స్థితిని తెలుసుకోవాలి అంటే మనకు కావలసిన 4 సమీకరణాలని వీటిని ఈక్వేషన్స్ ఆఫ్ మోషన్ అంటారు. ఏది? v is equal to u plus at, s is equal to ut plus half at square, v square minus u square is equal to 2s, Sn is equal to u plus a by 2 into 2n minus 1. n అంటే nవ సెకనులో ప్రయాణించిన దూరము, nth సెకండ్. కాబట్టి ఈ ఈక్వేషన్స్ ఉపయోగించి ఒక వస్తువు సమ త్వరణముతో ప్రయాణం చేస్తుంటే దాని యొక్క పూర్తి వివరాలను చెప్పగలిగే సమీకరణాలు ఈ 4 ఉపయోగించవచ్చు. Now we want to understand about these equations in our daily life, how to do it.
Now we have an equation like this one. Suppose an example, I take an example here. V is equal to 16 minus 7 x, suppose. I want to calculate, suppose it is the root of. I want to calculate acceleration of this body. So this first example is revealing that this equation is resembling one of the equations of motion, that is this equation. I square both sides. V square is equal to 16 minus 7x, or V square minus 16 is equal to minus 7x. So I can rewrite this one as V square minus 4 square is equal to, it is what is that, 2as2 into minus 7 by 2 into x. So here the initial velocity will be 4 and acceleration is minus 7 by 2. So it is resembling this of this equation. Hence, using that one in the model of this equation, I can calculate the initial velocity acceleration. ఇక్కడ మనం ఉదాహరణ చూస్తున్నామండి. V is equal to root of 16 minus 7x అని ఇచ్చాడు. దీంట్లో త్వరణం కనుక్కోమన్నాడు. దీని రెండు పక్కల వర్గం చేస్తే V square is equal to 16 minus 7x అని వచ్చిందండి. సో V square minus 16x is equal to minus 7x. దీన్ని 4 స్క్వేర్గా రాసుకున్నారండి. సో V square minus 4 square is equal to AS ఫామ్లో పెట్టాను. ఇక్కడ A బదులు minus 7 by 2, రెండు కొట్టేస్తే minus 7x సరిపోయిందండి. కాబట్టి కంపేర్ చేస్తే ఈ సమీకరణంతో కంపేర్ చేస్తే ఇక్కడ U స్థానంలో 4 ఉంది, ఇక్కడ A స్థానంలో మైనస్ 7/2 ఉంది. కాబట్టి తొలి వేగము 4 అండ్ త్వరణం ఎంత అంటే మైనస్ 7/2. ఈ రకంగా మనం ప్రాబ్లమ్స్ చేయడానికి అనువుగా ఉంటుంది. అలాగే మనం ఇంకా డిఫరెంట్ ఈక్వేషన్స్ ఎలా చేస్తూ ఉంటామో ఈ కైనమాటిక్స్ను ఉపయోగించి మనం నేర్చుకోబోతున్నామండి. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. 2s is equal to, we have given an equation 2s is equal to 20t, it is 20t plus 5t square, it is equal to plus 5t square అనే సమీకరణం ఇచ్చాడండి. దీంట్లో మనకి ఏం కావాలంటున్నాడు, తొలి వేగం అడుగుతున్నాడు మరియు త్వరణాన్ని అడుగుతున్నాడు. చూడండి, ఇది ఈ సమీకరణాన్ని పోలింది. ఇక్కడ రెండు ఇటు తీసుకొచ్చేద్దామండి. సో s is equal to 20/2 into t plus 5/2 into t square. సో s is equal to ut plus half at square మోడల్లో ఉందండి. దీన్ని మనం రీఅరేంజ్ చేస్తున్నానండి. s is equal to ఇది 10t plus half a t square. కాబట్టి ఈ సమీకరణంతో పోలిస్తే u అంటే ఎంత వస్తుంది, 5, 5t, ut 5t, sorry, this is a 10, sorry, I'm sorry, here it is 10.